స్తోత్రం పరిశుద్ధాత్మ దేవ యేసు ప్రభా మీకు వందనాలు తండ్రి. అబ్రహాం ఇస్సాకు యాకోబుల దేవ మీకు వందనాలు తండ్రి. దయగల రాజా మీకు వందనాలు తండ్రి. దేవ ఆకాశం మీ సింహాసనం, భూలోకం మీ పాదపీఠం, మీ పాదాల దగ్గర నుంచి నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను ప్రభా. ప్రతి ఒక్క చీకటిని మీరే కాల్చివేయండి యేసు ప్రభా. దేవా యేసు ప్రభా, నిరంతరం మమ్మల్ని మీరు రెక్కల కింద భద్రపరచుకున్న తండ్రి. ప్రతి ఒక్క చీకటి శక్తులను బంధించండి, ప్రతి ఒక్క చీకటి మంత్రాలను లయపరచండి యేసు ప్రభా. నిరంతరం నీ బిడ్డలందరినీ మీరు రెక్కల కింద భద్రపరచుకోండి ప్రభా. జాబ్ లేని వాళ్ళకి జాబ్ దయచేయండి, సంతానం లేని వాళ్ళకి సంతానం దయచేయండి దేవా. పెళ్ళి ఆలస్యం అవుతున్న వాళ్ళకి దేవా మరి మీరు నిర్ణయించిన వారిని జతపరచండి యేసు ప్రభా. అదేవిధంగా నా తండ్రి దేవా, ఎంతమంది అనారోగ్య సమస్యలతో మిమ్మల్ని మొరపెడుతున్నారో యేసు ప్రభా. దేవా ప్రతి అవయవానికి దేవా మీరు ముట్టి తాకి స్వస్థపరచండి దేవా. మరణ పడక మీద ఉండి మొరపెడుతున్న వాళ్ళ మొరను ఆలకించండి, స్వస్థత కలిగించండి ప్రభా. ఎటువంటి చీకటి శక్తులు ఉన్న వాటన్నిటిని లయపరచండి ప్రభా. దేవా అడుగుడు ఇవ్వబడును, నా నామములో అడిగిన ప్రతి ఒక్కటి ఇస్తాంటును. యేసుక్రీస్తు నామములో ప్రతి ఒక్క బిడ్డకి స్వస్థత కలిగించండి దేవా. ఆడపిల్లలందరినీ మీరు రెక్కల కింద భద్రపరచుకోండి, వాళ్ళకి ఎటువంటి చెడు జరగడానికి వీలేదు. స్కూల్కి వెళ్ళే అమ్మాయి దగ్గర నుంచి దేవా మరి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు వాళ్ళే కాకుండా నా తండ్రి మరి ఇంట్లో ఉంటున్న వృద్ధులు మహిళలు కూడా దేవా, చిన్న పిల్లల పైన కూడా దేవా ఎన్నెన్నో జరుగుతున్నాయి నా తండ్రి. మరి వాటన్నిటిని కాల్చివేయండి, వాళ్ళపైన ఎటువంటి ఆగాయిత్యాలు జరగకుండా నిరంతరం మీరు రెక్కల కింద భద్రపరచుకోండి. అదేవిధంగా తండ్రి సమస్యలన్నీ కొట్టివేయండి యేసుప్రభా. దేవా అప్పుల బాధతో ఎంతమంది సతమతమవుతున్నారు నా తండ్రి, వాళ్ళ అప్పులన్నీ తీర్చివేయండి దేవా. మిమ్మల్ని నమ్మిన వాళ్ళు అప్పిచ్చే వాళ్ళలాగా ఉంటారని అన్నారు నా తండ్రి. యేసుప్రభా మీ బిడ్డలకున్న అప్పులన్నీ కాల్చివేయండి యేసుప్రభా. మీరే గొప్ప విడుదల విజయం కలిగించండి దేవా. నా ప్రార్థన మీ సన్నిధికి చేర్చుకొని ప్రతి ఒక్క బిడ్డకి జవాబు దయచేయండి. ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డకి మీ జవాబు అనేది దయచేయండి దేవా. మీరు గొప్ప విడుదల విజయం కలిగించి దేవా మీ నామానికి మహిమ ఘనత కలుగును గాక అని యేసుక్రీస్తులో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ నా తండ్రి. దయచేసి ప్రతి ఒక్కరూ మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరని మనవి చేసుకుంటున్నాము. అదేవిధంగా మీ సమస్యలన్నింటినీ కామెంట్ రూపంలో మాకు తెలియజేయగలరు. మేము వాటి గురించి తప్పక ప్రార్థన